అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్. నేను మీ గౌరీనండి. ఈ వీడియోలో ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చలికాలంలో మనకి ఎక్కువగా లభించే ఉసిరికాయలు మనం తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. చాలా ఇమ్యూనిటీ అనేది చాలా బూస్ట్ అవుతుందండి. ఉసిరికాయ జ్యూస్ కానీ మనము పరిగడుపున తీసుకున్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనకి సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దీన్ని మనము అనేక ఫామ్స్లో ఏ విధంగా అయినా సరే మనం తీసుకుంటే మనకి హెల్త్కి యూజ్ అవుతుంది కాబట్టి, సో నేను ఈ విధంగా ఉసిరికాయతో పులిహోర చేసుకుంటున్నానండి. ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయ తురుములో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఉప్పు కలిసి బాగా పులుపెక్కుతుంది అనమాట ఈ తురుము వచ్చేసి, ఉసిరికాయ తురుము. సో అందుకు యాడ్ చేసుకొని కొంచెం మనం పోపు వేగే వరకు పక్కన పెట్టేసేసుకోండి. ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు బాగా పోపు బాగా వేయించాలని, మాడిపోకుండా కొంచెం దూరగా వేయించేసేయండి. అందులోనే మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. సో ఇక్కడ మనము కరివేపాకు, ఎండుమిర్చి వేయడం వల్ల ఇక్కడ మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం ఒక స్పూను పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇంగువ అనేది మీ కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అది ఇష్టం ఉంటే వేసుకొని, లేదంటే మాకు ఆ ఫ్లేవర్ వద్దు అనుకుంటే వేసుకోని అవసరం లేదు. కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఇందులోకి మనము తురుముకున్నటువంటి ఉసిరికాయ తురుము కూడా వేసేసుకుంటున్నామండి. సో ఇందులోకి పోపులోనే వేసుకోవడం వల్ల మనకి ఆ పచ్చివాసన అనేది పోతుంది. కొంచెం లైట్గా ఒక 1 మినిట్ ఈ పోపులో మనకి ఈ ఉసిరికాయ తురుమును కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవాలండి. నేను ముందుగానే అన్నాన్ని ఉడికించి పక్కన ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకున్నాను అండి. ఇలా పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది. ముద్దగా అయితే అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా కొంచెం పొడిగా వండుకోండి అన్నాన్ని. ఇలా వండుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. సో మొత్తం స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం బాగా కలిపేసుకోండి. కలుపుకుంటే ఇందులోకి మనం ఏమి నిమ్మకాయ కానీ ఏం అవసరం లేదండి. ఉసిరికాయ పులిపే సరిపోతుంది. ఏం ఎక్స్ట్రా నిమ్మకాయ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా కలుపుకొని ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి ఈ ఉసిరికాయ పులిహోర అనేది రెడీ అండి. దీన్ని మనము ప్లెయిన్గా అలా అయినా తినచ్చు, లేదు అంటే మనకి ఆలూ ఫ్రై కానీ ఏదైనా ఫ్రైతో అయినా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. నేను ఆలూ ఫ్రైతో సర్వ్ చేసుకొని తిన్నా అండి. సో చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్ పులిహోరల కంటే కూడా బాగుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.